గోదావరి నీళ్లు చల్లుకోండి బుద్ధొస్తుందేమో. కేటీఆర్ హరీష్ రావుకు చిత్తశుద్ధి లేదు. రీడిజైన్ల పేరుతో కోట్లు దండుకున్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ అంటూ ఒకరు చూస్తాను. హరీష్ రాజీనామా చేయి, లేదంటే అమరుల స్తూపం ముందు ముక్కుకు నేలకు రాయి. నీ మామలాగా నీకు సిగ్గు లేకుంటే ఏట్లో దూకి చావు. బా భలే అంటుండు. అంటే ఈ రేవంత్ రెడ్డి నిజంగా కూడా కరెక్టే మాట్లాడుతుంది. దీనిలో ఎటువంటి వాటికైతే తావు లేదు. కరెక్ట్ 100% నిజమే మాట్లాడుతున్నాడు. నీ మామలాగా నీకు సిగ్గు లేకుంటే ఏట్లో దూకి సావు, తప్పేం లేదు. వీళ్ళు చేస్తే తెలంగాణకు పట్టినటువంటి పీడ శని అన్నీ కూడా పోతాయి, తప్పేమీ లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మాటలో ఒక కించిత్ తప్పు కూడా లేదనేది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశాం. ఇప్పటికైనా తండ్రి కొడుకులు బాబామరుదులు మారాలి. దీనంగా దివాలా తీసి బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయింది. గ్యారంటీలో పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. ఏడాదిలోపే 65,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. వచ్చే 2 నెలల్లో సీతారామన్ పూర్తి చేసి 7 లక్షల ఎకరాలకు నిలుస్తాం. వైరాసభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ఆనాడు హరీష్ రావు సవాల్ విసిరిండు. మీరు రుణమాఫీ చేస్తే నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తారని, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని అన్నాడు. ఈ రోజు వైరా గడ్డ నుంచి ఖమ్మం జిల్లా ప్రజల సమక్షంలో అడుగుతున్నా, హరీష్ రావు నీకు చీము నెత్తురులు సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయి. నువ్వు కూడా నీ మామూలుగా సిగ్గులేనోడివి అయితే ఏట్లో దూకిసావు. ఆ రోజే నేను చెప్పాను హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని. సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడవుతుందని 15 ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ సవాల్ విసురుతున్నా, నీలో చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయి. నువ్వు ఎలాగో రాజీనామా చేయవు. అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీకి ఆ సవాల్ విసిరేందుకు తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పు అంటూ చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం నిన్న రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, హరీష్ రావు గతంలో ఆయన రైతు రుణమాఫీ పైన ఈ ప్రభుత్వ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా, సిద్దిపేటలో మళ్ళీ పోటీ అని చెప్పేసి అన్నారు. సరే, ఇప్పుడు మేము ఒక సవాల్ విసురుతా ఉన్నాం. హరీష్ రావు, నీకు సిద్దిపేట నీ కంచుకోట, ఓకే? సిద్దిపేటలో ప్రతిసారి కూడా 70,000, 80,000, 90,000, లక్ష మెజారిటీ ఓట్లతోటి గెలుస్తూ ఉంటావు కదా. నిజంగా నీకు సిద్దిపేట ప్రజల మీద ప్రేమ నమ్మకం ఉంటే నువ్వు విసిరినటువంటి సవాలుకు కట్టుబడి నువ్వు రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ పోదాం. అప్పుడు నీ సంగతి ఏంది, నీ సిద్దిపేట సంగతి ఏందో తెలుస్తుంది. చెప్తాను కదా, చిన్న పోరాన్ని పెట్టి ఓడిస్తారు. నువ్వు నీ జీవితంలో నువ్వు కోలుకోలేని దెబ్బ నీకు ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు నమ్మకం ఉంటే రిజైన్ చేయి. నమ్మకం లేకపోతే నాకు సిద్దిపేట ప్రజల మీద నమ్మకం లేదు, వాళ్ళని ఓడిస్తారని భయం ఉంటే నువ్వు రిజైన్ చేయకు. నిజంగా నీకు సిద్దిపేట ప్రజలంటే భయం కాబట్టే నువ్వు రిజైన్ చేయవు. ఎందుకంటే సిద్దిపేట ప్రజలు అదను కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని నీకు తెలుసు. సిద్దిపేట ప్రజలు ఎప్పటికైనా కానీ నిన్ను తరుముతారు సిద్దిపేట నుంచి అనే విషయం కూడా నీకు తెలుసు. కాబట్టి నువ్వు రిజైన్ చేయవన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు. ఇప్పటికైనా మీరు సవాళ్ళు ఇస్తుడు కాదు, ఆ సవాళ్ళకు కట్టుబడి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అంత చేయలేదు ఇంత చేయలేదు అనుకుంటూ మాట్లాడు, అసలు రుణమాఫీ చేయలేదు అనుకుంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు సిద్దిపేట ప్రజలపై నమ్మకం ఉంటే, సిద్దిపేట నా కంచుకోట అనుకుంటే రిజైన్ చేయి దమ్ముంటే. ఈ అన్ని మంగళవారం ముచ్చట్లు మాట్లాడుతా అంటే కుదరదు. నువ్వు శాతగాని దద్దమ్మవు, సిద్దిపేట మీద నీకు నమ్మకం లేదు అనేది మేమందరం కూడా అనుకోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటాడు, రుణమాఫీ పచ్చి అబద్ధం అట. కాంగ్రెస్ రైతులు దగా చేసింది అబద్ధం, సైతం సిగ్గుపడి ఆత్మహత్య చేసుకున్న సీఎం ప్రవర్తన. రేవంత్ రెడ్డి రైతు ద్రోహి మాత్రమే కాదు, దైవ ద్రోహి సైతం. 31,000 కోట్లు మాఫీ చేస్తారని 9,000 కోట్లు కోత పెట్టారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇది ఇట్లా ఉంటుంది. ప్రతి దానిలో కూడా ఈకలు విక్కుంటూ మాట్లాడదు తప్ప ఏది ఉండదు. వాళ్ళు 18,000 కోట్లు 19,000 కోట్లు మరి కేటాయించారు, అది రుణమాఫీ చేశారని మరి ఆ విషయం ఎందుకు చెప్తారు సన్నాసి? ఇప్పుడు వచ్చి దానిలో ఏదో చిన్న లోపం పట్టుకొని దాని పట్టుకు మాట్లాడుతా ఉన్నావు. రుణమాఫీ అనేది చేసిండు, చాలా పెద్ద ఎత్తున చేసిండు. 18,000 కోట్లు 19,000 కోట్లు చేసిండు అనే విషయం వాస్తవం. ఇంకా కూడా అది నిరంతర ప్రక్రియ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి కూడా ఏమన్నాడు క్లియర్గా కొన్ని కండిషన్స్ పెట్టిండు. ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వద్దు, ఏ భూస్వాములకు కానీ ట్యాక్స్ పేర్స్ కానీ ఇవ్వద్దు అని చెప్పేసి చాలా కండిషన్స్ పెట్టి ఇవ్వడం జరిగింది. మీలాగా మీ మామలాగా రైతు బంధు 100 ఎకరాలు 600 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి కూడా రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది. మళ్ళా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, బిజినెస్ మ్యాన్స్కి, పెట్రోల్ బంక్లకి, పడా భూములకి, వెంచర్లకి అన్నిటికీ కూడా ఇచ్చారు కదా మీలాగా. అంటే మీకు ఏ ప్రజలు కొట్టే సొమ్ములు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరుగా. మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తేనే బాగుండు. మీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వకుండా ఈ విధంగా దుర్మార్గంగా మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే
మీరు మాట్లాడినట్టు మాట మీరు ఎట్లాగూ మీరు హరీష్ రావు కుటుంబం కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం కానీ అసలు మీరంతా కూడా ఏట్లో దూకి వస్తే ఈ తెలంగాణ పీడ పోతుంది. మీరు అసలు మాట మీద నిలబడేటువంటి మనుషులే కాదు. మీరు మీ నాలుక ఎప్పుడు ఏ విధంగా మరలుతుందో తెలియదు. మీలాంటి దొంగలు ఈరోజు తెలంగాణకు పట్టినటువంటి శని పీడ లాంటి వాళ్ళు, కనీసం మాట మీద నిలబడలేనటువంటి చాతగాని దద్దమ్మలు మీరంతా కూడా. ఒక మొగాడిగా ఆ సవాలు ఇచ్చినప్పుడు ఆ మొగతనం మీద ఉండాలి, సిగ్గు లేకుండా కొజ్జగాళ్ళక తయారయ్యారు మీరంతా కూడా. గోదావరి నీళ్లు చల్లుకోండి బుద్ధొస్తుందేమో, కేటీఆర్ హరీష్ రావుకు చిత్తశుద్ధి లేదు, రీడిజైన్ల పేరుతో కోట్లు దండుకున్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ అంటూ ఒకరు చూస్తాను. హరీష్ రాజీనామా చేయి, లేదంటే అమరల స్తూపం ముందు ముక్కుకు నేలకు రాయి, నీ మామలాగా నీకు సిగ్గు లేకుంటే ఏట్లో దూకి చావు. బా భలే అంటుండు. అంటే ఈ రేవంత్ రెడ్డి నిజంగా కూడా కరెక్టే మాట్లాడుతుంది. ఇందులో ఎటువంటి వాటికైతే తావులేదు, కరెక్ట్ 100% నిజంగా మాట్లాడుతున్నాడు. నీ మామలాగా నీకు సిగ్గు లేకుంటే ఏట్లో దూకి సావు, తప్పేం లేదు. వీళ్ళు వస్తే తెలంగాణకు పట్టినటువంటి పీడ శని అన్నీ కూడా పోతాయి, తప్పేమీ లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మాటలో ఒక కించిత్ తప్పు కూడా లేదనేది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశాం. ఇప్పటికైనా తండ్రి కొడుకులు బాబామరుదులు మారాలి. దీనంగా దివాలా తీసి బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయింది. గ్యారంటీలో పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. ఏడాదిలోపే 65,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. వచ్చే 2 నెలల్లో సీతారామన్ పూర్తి చేసి 7 లక్షల ఎకరాలకు నిలుస్తాం. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ఆనాడు హరీష్ రావు సవాల్ విసిరిండు, మీరు రుణమాఫీ చేస్తే నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తారని, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని అన్నాడు. ఈ రోజు వైరా గడ్డ నుంచి ఖమ్మం జిల్లా ప్రజల సమక్షంలో అడుగుతున్నా, హరీష్ రావు నీకు చీము నెత్తురులు సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయి. నువ్వు కూడా నీ మామూలుగా సిగ్గులేనోడివి అయితే ఏట్లో దూకిసావు. ఆ రోజే నేను చెప్పాను హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని. సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడవుతుందని 15 ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ సవాల్ విసురుతున్నా, నీలో చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయి. నువ్వు ఎలాగో రాజీనామా చేయవు. అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీకి ఆ సవాల్ విసిరినందుకు తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పు అంటూ చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం నిన్న రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, హరీష్ రావు గతంలో ఆయన రైతు రుణమాఫీ పైన ఈ ప్రభుత్వ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా, సిద్దిపేటలో మళ్ళీ పోటీ అని చెప్పేసి అన్నారు. సరే, ఇప్పుడు మేము ఒక సవాల్ విసురుతా ఉన్నాం. హరీష్ రావు, నీకు సిద్దిపేట నీ కంచుకోట, ఓకే? సిద్దిపేటలో ప్రతిసారి కూడా 70,000, 80,000, 90,000, లక్ష మెజారిటీ ఓట్లతోటి గెలుస్తూ ఉంటావు కదా. నిజంగా నీకు సిద్దిపేట ప్రజల మీద ప్రేమ నమ్మకం ఉంటే నువ్వు విసిరినటువంటి సవాలుకు